2026 లో నేను అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి టాపిక్ తోనే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గాడ్ ఆఫ్ వార్ త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తుందని చెప్పి చాలా న్యూస్లు అయితే బయటకు అయితే వస్తున్నాయి. అసలు వెనక జరుగుతున్న నిజం ఏంటి మరొకసారి క్లారిటీగా ఈ 2026 లో ఈ వీడియోతో మీకైతే చెప్పడానికి ట్రై అయితే చేస్తాను. మ్యాటర్ లోకి వెళ్ళిపోతే గాడ్ ఆఫ్ వార్ ఈ మూవ్ అనేది ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పి త్రివిక్రమ్ గారు స్టోరీ అయితే రాసుకోవడం అయితే జరిగింది. ఆ ప్రాసెస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర వార్ 2 మూవీతో బిజీగా ఉండడం వల్ల ఆ మూవీ ఆ మధ్య కాలంలో అల్లు అర్జున్ దగ్గర కూడా వెళ్ళడం అయితే జరిగింది. అల్లు అర్జున్ ఇనిషియల్ గా అలా వైకుంఠపురం హిట్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారితో చేయాలని చెప్పి అయితే అనుకున్నాడు. బట్ ఎప్పుడైతే గుంటూరు కారం రిలీజ్ అయిందో ఆ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 కూడా రిలీజ్ అయిన తర్వాత తన రేంజ్ పెరిగిన తర్వాత తను ఈ మూవీకి దూరంగా ఉండాలని చెప్పి అయితే ఫిక్స్ అయితే అయ్యాడు. అలాగే త్రివిక్రమ్ గారి ఫ్లాప్ కూడా ఉంది కాబట్టి గుంటూరు కారము తనతో మూవీ చేయకూడదని చెప్పి అయితే అనుకున్నాడు. త్రివిక్రమ్ గారు యూజువల్ గా ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పి మనకి ఎప్పుడు 2023-22 లోనే మనకైతే చాలా సార్లు పుకారాలు బయటకైతే వచ్చాయి. నాగవంశీ ద్వారా తన ఇంటర్వ్యూల ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక పెద్ద హిస్టారికల్ మూవీ త్రివిక్రమ్ గారితో నేను చేయాలనుకుంటున్నా అని చెప్పి మూర్తి గారితో ఎప్పుడు 2022 లోనే ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు ఆ మూవీ ఈ మూవీ గురించే. సో మరొకసారి ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడమే జరిగింది. సో తారకన్న దాని మీద సంబంధించిన బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, అసలు గాడ్ ఆఫ్ వార్ ఏంటి, మొత్తం డీటెయిల్ గా అన్ని తెలుసుకున్నాడు. సో తను మూవీ చేయడానికి అయితే డిసైడ్ అయితే అయ్యాడు. ఈలోగా ఈ మూవీకి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎగ్జైట్ అవుతున్నాడు కాబట్టి ఈ మూవీ మీద ఎక్కడ లేని బజ్ అయితే పెరిగింది. ఎట్లా అంటే విపరీతంగా ఎక్కడ చూసినా గాడ్ ఆఫ్ వార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫొటోస్ పెట్టుకొని ఎడిట్ చేయడము, సాంగ్స్ పెట్టడము చాలా అడబడి అయితే జరిగింది సోషల్ మీడియాలో. సో మూవీ మీద హైప్ అనేది ఒక రేంజ్ లో పెరిగింది, బజ్ కూడా ఒక రేంజ్ లో వచ్చేసింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈలోగా అల్లు అర్జున్ గారు అట్లీ గారితో మూవీ అయితే తీస్తున్నారు. ఆ మూవీ జరుగుతూ ఉంది. సో ఆ మూవీ అయిపోయే టైంకి వచ్చింది అనుకుంటా. సో ఇక త్రివిక్రమ్ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చేస్తున్నప్పుడు బజ్ ఏ రేంజ్ లో పెరిగిందో ఇది చూసి అల్లు అర్జున్ గారు తన టీం వచ్చేసి మళ్ళీ త్రివిక్రమ్ గారితో మూవీ చేయాలని చెప్పి అయితే డిసైడ్ అయ్యన్నట్లయితే తెలుస్తుంది. సో తను అల్లు అర్జున్ గారు తన పిఆర్ టీం అందరూ అయితే ప్రెషర్ అయితే చేస్తున్నారు త్రివిక్రమ్ గారు ఈ మూవీ గాడ్ ఆఫ్ వార్ అల్లు అర్జున్ గారితో చేయాలని చెప్పి. బట్ అల్లు అర్జున్ గారు అలాగే నాగవంశీ గారు ఎస్పెషల్లీ చాలా ఇంటర్వ్యూలో మనం చెప్పుకుంటూ వస్తుంది ఏంటంటే ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలని చెప్పి అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో వీళ్ళు ఇటు నుంచి పిఆర్ టీమ్ తో ప్రెషర్ చేయడం వల్ల ఎట్లా ప్రెషర్ చేస్తున్నారంటే మూవీ ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి ఫస్ట్ వెళ్ళింది అంటున్నారు కదా, తను మూవీ చేయనంతే కదా, డేట్స్ లేవంటేనే కదా, టైం లేదంటేనే కదా తను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాడు, ఇవన్నీ జరిగినాయి అంటున్నాడు. సో ఇవన్నీ జరిగినాయి, తర్వాత బజ్ పెరిగింది, హైప్ పెరిగింది. సో ఇప్పుడు తను వచ్చి మూవీ చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఎలా అయితే చెప్పండి, ఆ త్రివిక్రమ్ గారైనా ఒప్పుకుంటాడో ఒప్పుకోడు, ఈగోకపోయి అసలు ఒప్పుకోడు, నాగవంశీ గారు ఒప్పుకుంటారో అసలు ఒప్పుకోరు. సో ఇలా ఒప్పుకోరు కాబట్టి ఆ ప్రాజెక్ట్ మీద ఇక్కడ లేని పిఆర్ యాక్టివిటీ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క రోజులోనే చాలా వెబ్సైట్స్, చాలా న్యూస్ యాంగిల్స్ ఒకేసారిగా అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు గాడ్ ఆఫ్ వార్ మూవీ చేస్తున్నారని చెప్పి న్యూస్లు బయటకు వస్తాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. బట్ ఆ న్యూస్ అనేది సర్క్యులేట్ చేయాలి, త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితోనే చేస్తున్నారు ఆ మూవీ అని చెప్పి. సో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి తీసుకున్నారా, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ ప్రాజెక్ట్ చేయట్లేదా అని డౌట్ లో పడ్డారు అందరూ కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నారు అనేది ఆల్రెడీ డిసైడ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే చేస్తున్నారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసమే ప్రిపరేషన్ మొత్తం అయితే జరుగుతుందని. సో ఈలోగా ఇక్కడ నుంచి ప్రెషర్ చేయడం వల్ల ఇప్పుడు ఎట్టు కాకుండా ఈ మూవీ ప్రాజెక్ట్ అయితే మధ్యలో అయితే ఉంది. సో నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితే ఈ మూవీ డెఫినెట్ గా అనౌన్స్మెంట్ తొందరలోనే రాబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ గారితోనే రాబోతుంది. అది కూడా మామూలుగా ఏదో అప్డేట్ ఏదో న్యూ అనౌన్స్మెంట్ ఇస్తే కాదు, ఒక గ్రాండ్ లెవెల్ లో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే రీసెంట్ గా రాజమౌళి గారు వారణాసి తో జస్ట్ ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేస్తాడో మనం చూసాము. తన ఓల్డ్ ఎలా ఉంటుంది, తెమ్ ఎట్లా ఉంటుంది మొత్తం క్లియర్ గా చెప్పాడు అంత ఈవెంట్ చేసి. ఇది అదే రేంజ్ లో ఉండే ప్రాజెక్ట్. ఇది ఏ మాత్రం కూడా ఆ స్కిల్ తగ్గకుండా ఉండేలాగా అయితే వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. దానికోసమే ఈ మూవీ ఇంత ఆలస్యం అయితే అవుతుంది అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రావడానికి. సో ఈ అఫీషియల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారితోనే ఉండబోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. చాలా మంది ఈ మధ్యలో చాలా పిఆర్ యాక్టివిటీ చేస్తున్నారు. మూవీ బడ్జెట్ 1000 కోట్లు ఉండబోతుంది అండ్ 1000 కోట్లు రావాలంటే అల్లు అర్జున్ గారు ఉండాలి, ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఉంటే 1000 కోట్లు ఎందుకు వస్తుంది చెప్పండి. పుష్ప 2 ఒకటి కలెక్ట్ చేసింది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపులర్ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇక్కడ వాళ్ళు లిస్ట్ వచ్చిన మూవీస్ తో వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తారనేది తెలుస్తుంది కాబట్టి ఆల్రెడీ తినుతోనే చేస్తూ ఎంత కలెక్ట్ చేస్తుంది అని చెప్పి ఎలా డిసైడ్ అవుతున్నారో జనాలు వాళ్ళకే తెలియాలి. అలాగే ఈ పిఆర్ ఈ సోషల్ నెట్వర్క్ అనేది అయితే చాలా గట్టిగా అయితే ఉంది వీటి మీద. మన నాగవంశీ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు కదా, ఒక్క రోజుల 15 న్యూస్ వస్తే దాంట్లో 14 రూమర్సే ఉంటాయి, ఒకటే నిజం ఉంటదని. ఇది కూడా అంతే, సర్క్యులేట్ అవుతున్న అన్ని న్యూస్లు అన్ని అబద్ధాలు, వచ్చేది ఒకటే, అది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ కూడా అవుతుంది కూడా. ఈ 2026 లో ఫస్ట్
ఫస్ట్ వీడియోతో మీకైతే చెప్తున్నాను, గాడ్ ఆఫ్ వార్ జూనియర్ ఎన్టీఆర్ గారితోనే ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉంటుందని అనుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వార్ 2 మూవీ జపాన్ లో రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేద్దామని అనుకున్నా, బట్ ఆ మూవీ ఒక 1 వీక్ రన్ అయిన తర్వాత చేద్దామని చెప్పి తాగాను. ఎందుకంటే మనం ఎటువంటి ప్రమోషన్ చేయకుండా డైరెక్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి కలెక్షన్స్ కూడా మనం ఊహించిన రేంజ్ లో అయితే ఏం రావట్లేదు, మామూలుగానే వస్తున్నాయి కలెక్షన్స్. ఆ వచ్చే దాంట్లో కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇట్లా దేవరా ట్రిపులర్ మూవీ ఎలా అయితే స్టార్ట్ అయ్యాయో ఇది కూడా అలానే స్టార్ట్ అయింది. దీని రన్ బట్టి అయితే దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. మరి మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ చేయండి, లేదా ఫాలో అయితే కొట్టండి.